చెప్పండి. ఎన్ని చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా. దేవుడు మన అందరితో మాట్లాడగా మంచిది. రండి వాక్యంలోకి వెళ్తాం. సామెతల గ్రంథకర్త భక్తుడైన సామెతల గ్రంథకర్త చెప్తూ 11వ అధ్యాయం సామెతల గ్రంథం 88వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. నీతిమంతుడు సిగురాకు వలె వృద్ధి నొందుతారు. అంటే ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు అని ప్రభు చెప్తున్నాడు. జాగ్రత్తగా ధనమును నమ్ముకుంటే పాడైపోవడం ఏంటి? ఈ భూమి మీద మనం కొన్నిటిని మనం నమ్ముకోకూడదు. ఏంటి నమ్ముకోకూడదు అంటే 4 విషయాలు ఉన్నాయి. మనం నమ్ముకొనదగినది ఒకటే, దేవుడు ఒక్కడిని నమ్ముకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుణ్ణి ఒక్కడినే మనం నమ్ముకోవాలి. దేవుణ్ణి ఒక్కడినే మనం పట్టుకోవాలి. దేవుణ్ణి ఒక్కడినే మనం స్మరించాలి. దేవుణ్ణి ఒక్కడినే మనం కీర్తించాలి. దేవుణ్ణి ఒక్కడినే మనం గణపరచాలి. అంతేగాని మనం ఈ భూమి మీద మనం నమ్ముకోవాల్సిన దేవుణ్ణి నమ్ముకొనదగనివి అంటే నమ్ముకొనకుండా ఉండవలసినవి ఒక 4 విషయాలు ఉన్నాయి. ఆ 4 విషయాల్లో ఒకటి ధ్యానం చేద్దాం, కానీ 4 చెప్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకటి ఏమిటంటే ధనం. అందరూ చెప్పండి, ధనం. ధనాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా ధనం ఒక రోజు మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? మోసం చేస్తుంది. రెండోది ఏమిటంటే బలం. మనం దేన్ని నమ్ముకోకూడదు? బలాన్ని నమ్ముకోకూడదు. అంటే బలం ఏ బలమైనా అవ్వచ్చు. అది కుల బలం అవ్వచ్చు, మత బలం అవ్వచ్చు, ఏమిటి దాంట్లో ఎన్నో ఉన్నాయి. కాబట్టి నేను బలాన్ని నమ్ముకోకూడదు. మూడోది ఏమిటంటే మనం సౌందర్యాన్ని నమ్ముకోకూడదు. ఏం నమ్ముకోకూడదు చెప్పండి? అంటే దీనికి అర్థం ఏంటంటే అందాన్ని నమ్ముకోకూడదు. అందము కూడా మనం ఏం చేస్తుందంటే ఒకరోజు ఒకలా ఉంటే మరొక రోజు మరొకలా ఉంటాం. ఈ రోజు చాలా అందంగా ఉంటాం, రేపు ఎలా ఉంటామో మనం చెప్పలేము. కాబట్టి దీన్ని కూడా నమ్ముకోకూడదు అని ప్రభు చెప్తున్నాడు. ఇంకోటి 4వది ఏమిటంటే మనం దేన్ని నమ్ముకోకూడదు అంటే మనం తెలివిని నమ్ముకోకూడదు. దేన్ని నమ్ముకోకూడదు చెప్పండి? మనం తెలివిని నమ్ముకుంటే ఖచ్చితంగా ఫాలో అవుట్ అవుతాం, అంటే పడిపోతాం, నష్టపోతాం. కాబట్టి ఈ 4 మనం నమ్ముకుంటే కనుక మనం చాలా నష్టపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ధనాన్ని నమ్ముకోకూడదు, బలాన్ని నమ్ముకోకూడదు, సౌందర్యాన్ని అందాన్ని నమ్ముకోకూడదు, తెలివిని నమ్ముకోకూడదు. మరి దేన్ని నమ్ముకోవాలి పాస్టర్ గారు? మరి దేనికోసం మనం బ్రతకాలి పాస్టర్ గారు? మనం దేన్ని నమ్ముకుంటే మనం బాగుంటాం పాస్టర్ గారు అంటే నేను అంటాను, మన చదువుల కీర్తనలో ఉంది, యెహోవాను నమ్ముకుంటే మనకి దేవుడి సహాయం కలుగుతుంది. 46వ సంగీతంలో ఉంది, ఆపద కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే మనం ఆయన్ని నమ్ముకోవాలి. ఎవరిని నమ్ముకోవాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి. ఎవరిని నమ్ముకోవాలి? యేసుని నమ్ముకోవాలి. యేసు మీద మనం మనసు పెట్టాలి. యేసు మీద మనం మనసు పెట్టుకోవాలి. యేసును మాత్రమే మనం విశ్వసించాలి. యేసును మాత్రమే నమ్ముకుని ఆ నమ్మకాన్ని పెంచుకోవాలి. చూసారు? అందుకని మనం దేవుడి మీద తప్ప మన నమ్మకం ఇంక దేని మీద ఉన్నా సరే ఈ 4 మనకి ఏమైపోతాయి అంటే దూరం అయిపోతాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 4 ఒక దానికోసం నేను చెప్పాలనుకుంటున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకటి ఏంటి? ధనం. అందరూ చెప్పండి మరొకసారి. ధనాన్ని నమ్ముకోకూడదు. చదివాం కదా సామెతల గ్రంథకర్త 11వ అధ్యాయం 28వ వచనం. మరొకసారి చదువుతాను. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. చాలా ఏంటి? ధనాన్ని నమ్ముకుంటే పాడైపోవడం ఏంటండి? మరి ధనము మనకు లేకపోతే వస్త్రాలు ఉండవే, ధనము మనకు లేకపోతే భోజనం ఉండదే, మన ధనము లేకపోతే మన ఆస్తులు, ధనము ఉంటేనే కదా ఏదైనా కొనుక్కునేది, ధనం ఉంటేనే కదా ఏదైనా మనం సంపాదించుకునేది. ధనము కోసమే కదా ఉదయాన్నే లేచి పరుగున పనులోకి, జాబుల్లోకి, పనిపాట్లలోకి, మన కష్టార్జితంలోకి వెళ్ళిపోతున్నామే. ధనమే లేకపోతే ఇక ఏంటండి పాస్టర్ గారు మనం ఎలా బ్రతుకుతామండి అని మనందరం అనుకోవచ్చు. కానీ వాక్యం చెప్తుంది ధనాన్ని నమ్ముకున్న వాడు ఏమైపోతాడట? చదవండి.
చెప్పండి, ఆ మాట చదవండి. ధనాన్ని నమ్ముకుంటే పాడైపోతాడు. అంటే ధనాన్ని ఇచ్చిన యేసును నమ్ముకోవాలి, కానీ ధనాన్ని మట్టికి మనం నమ్మకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఈ రోజు ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే ధనం ఇచ్చిన యేసును మర్చిపోయారు, ధనం ఇచ్చిన యేసును పక్కన పెట్టారు, జాబ్ ఇచ్చిన యేసును పక్కన పెట్టారు, ఏమిటి శాలరీ ఇస్తున్న యేసును పక్కన పెట్టారు, ఏమిటి మనకు మంచి భవిష్యత్తు ఇచ్చిన యేసును పక్కన పెట్టారు, మన స్థితిగతులన్నీ మారుస్తున్న దేవుణ్ణి పక్కన పెట్టి మనం దేని నమ్ముకున్నామంటే ధనమే దేవుడు అంటున్నాం. మనం ఈరోజు ఇలా ఉన్నాం కదా. మనం ఆలోచించండి. అంటే మనం ఎలా మారిపోయాం ఈ రోజు అంటే ధనమే దేవుడు. ధనము లేకపోతే మనం బ్రతకలే. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే దగ్గర ధనముతోనే మన జీవితం నడుస్తుంది కాబట్టి, ధనముతోనే మనం వెళ్తున్నాము కాబట్టి, ఆ ధనము లేకపోతే మనం బ్రతకలేము కాబట్టి ధనమే మనకి ఒక దేవుడు అన్నట్లుగా కొంతమంది ప్రజల్లో కొంతమంది నాని అలా పనిచేస్తూ ఉంటుంటది. కానీ విశ్వసించవలసింది ఏంటంటే మనము ధనాన్ని ఇచ్చిన దేవుణ్ణి మాత్రమే విశ్వసించాలి, ధనాన్ని ఇచ్చిన యేసును మాత్రమే మనం నమ్ముకోవాలి. అడిగేస్తాను చెప్పండి. అంటే మనం దేన్ని నమ్ముకోకూడదు? ధనాన్ని నమ్ముకోకూడదు. ఆ మధ్యలో ఒక ఆయన నేను ఒక వార్త విన్నాను. ఏమంటే ఒక పెద్ద కారులో దగ్గర కొన్ని లక్షల కోట్లు కారులో పెట్టి దగ్గర కొన్ని వందల కేజీల బంగారం కారులో పెట్టేసి ఆ ఇంటికి సిబిఐ వాళ్ళు వచ్చారు, అంటే ఎంక్వైరీ చేసే వాళ్ళు వచ్చారు, తనిఖీ చేసే వాళ్ళు వచ్చారు, ఎక్కడిది ఈ డబ్బు అని అడిగే వాళ్ళు వచ్చారు. అంటే ఇది తెలిసిపోయింది. వెంటనే వస్తున్నారని తెలియగానే మొత్తం డబ్బు అంతా కారులో పెట్టేసి ఏమీ తెలియనట్టు ఆ కారు విడిచిపెట్టేసి లాక్ ఎక్కడ పెట్టాడో తెలియదు, ఇంకెన్న కారు ఒక పక్కన పెట్టేసి ఆ కారు నుంచి బయటకు వచ్చేసి కారు లాక్ వచ్చేసాడు. తీరా చూస్తే అది పోలీసులు కంటపడింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. పోలీసులు కంటపడింది. ఎవరిది కారు, ఏంటి, ఇంత డబ్బు, ఎంత బంగారం. ధనము నమ్ముకున్నాడే, ఎంతమందిని మోసం చేస్తుంటాడు ఆ ధర్మ సంపాదించడానికి, ఎంతమందిని ప్రాణాలు తీసుకుంటాడు ఆ ధర్మ సంపాదించడానికి. అంటే ధనము ఏం చేసింది? పాడైపోతాం. ధనం ఉంటే మనం పాడవుతాం. పాస్టర్ గారు ధనం కావాలని మనం ఆశపడుతున్నాం కదండి. అంటే నేను ధనం ఇచ్చిన యేసు మనతో ఉంటే చాలండి. కనుక చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది ఆ 11:28 అంటాడు, ధనమును నమ్ముకున్న వాడు పాడైపోతాడు. కానీ చదువున్నాడు కింద కూర్చే మాట కూర్చి, నీతిమంతుడు చిగురాకు వలె. అందరి మాట చెప్పండి. నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందుతాడు. గట్టిగా చెప్పండి. నీతిమంతుడు చిగురాకు వలె, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి పొందుతాడు, అభివృద్ధి పొందుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే మనకు ఉండవలసింది ఏంటంటే నీతిమంతుడు చిగురాకు వలె ఎప్పుడు కూడా పోలిస్తానే ఉంటారు. మరి ఎవరు పాడైపోతారు? నీతిమంతుడా, ధనవంతుడా? అమ్మ బాబాయ్ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎవరు పాడైపోతారు? ధనవంతుడా, నీతిమంతుడా? ధనవంతుడే పాడైపోతాడు, కానీ నీతిమంతుడు ఎప్పుడు పాడైపోవడం. నీతిమంతుడు పాడైనట్లు హిస్టరీలో లేదు, చరిత్రలోనే లేదు. వాక్యం చెప్తుంది నీతిమంతుడికి వస్తాయి కానీ నిలుస్తాడు. నీతిమంతుడికి శ్రమలు వస్తాయి కానీ ఆ శ్రమలో కూడా దేవుడే అతనికి తోడుగా ఉంటాడు. అంటే దేవుడు ఏం చెప్తాడు? నీతిని పట్టుకుంటే, నీతిమంతుడైన యేసుని పట్టుకుంటే మనం ఎప్పుడు కూడా సిగిరించి అభివృద్ధి పొందుతూ ఎదుగుతూ ఉంటాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. రండి ఇంకా మనం ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చదవండి. వాడు జలముల యందు నాటబడిన చెట్టు వలె, వాడు జలముల యందు నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వలన దాని వేలు తన్నును, వాడు దాని వేలు తన్నును. వెంట కలిగినను దానికి భయపడదు. అంటే దానికి వెంట కలిగిన, వేడి కలిగిన దానికి భయము పడదు. దాని ఆకు
ఆకు పచ్చగా నుండును. దాని ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. వర్షం లేని సంవత్సరం వర్షము లేని సంవత్సరమున చింతనందుదు కాపు మానదు. చింతనొందదు, కాపు మానదు. గట్టిగా నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, మీరు ఆలోచించండి. నీతిమంతుడు చెట్టు ఎలా ఉంటుందంటే, నీతిమంతుడు ఇల్లు ఎలా ఉంటుందంటే, నీతిమంతుడు గుడారం ఎలా ఉంటుందంటే, ఇర్మియా 17:8 ప్రకారంగా వాడు జనముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. చెట్టు వలె ఉంటాడు. జలం అనగా యేసు, జీవజలం అన్నాడు ఆయన. నేనే జీవజలాన్ని, నేనే జీవజలం అని చెప్పాడు ఆయన. ఆ జలముల యొద్ద నాటబడిన వాడే నీతిమంతుడు. ఆ నీతిమంతుడు కాలువ వర్ణాన్ని వేలు ఏం చేస్తాడంటే, తన యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ భక్తిని వేలు తన్నేటట్లుగా భక్తి చేస్తాడు. ఇంకేం చేస్తున్నాడు? వెంట కలిగిన, వెంట అంటే శ్రమలు వచ్చిన, కష్టములు వచ్చిన, వేదాలు వచ్చిన, బాధలు కలిగినా సరే దానికి ఏ మాత్రము భయపడడు. ఆమేన్. భయపడడు. ఎందుకంటే తనకు తెలుసు తన ఏళ్ళు లోతుగా పాతికిపోయి ఎక్కడున్నాయంటే జలములతో కనెక్ట్ అయి ఉన్నాయి. దేవునికి స్తోత్రంగా. జలములతో ఏమై ఉన్నాయి చెప్పండి? కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ జలములతో కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ జలము ఎవరనగా యేసు. ఆ యేసుతో కనెక్ట్ అయి ఉన్నాయి కనుక ఏళ్ళు. ఈ నీతిమంతుడనే చెట్టు పడిపోదు. ఈ నీతిమంతుడనే చెట్టు ఎప్పుడు నిలుస్తూనే ఉంటది, ఎప్పుడు భయపడదు. ఇంకేమంటాడు? దాని ఆకులు పచ్చగా ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. పెళ్ళి అయిన తర్వాత అంటారు, మీరు పచ్చగా ఉండాలి అమ్మా, పచ్చగా ఉండాలి అంటారండి. లేదా పచ్చగా బ్రతకండి, పచ్చగా ఉండండి, మీ కాపురం పచ్చగాపురంగా ఉండాలి. లోపల బయటేమో పచ్చగా అంటారు, లోపడేమో ఎండిపోవాలో త్వరగా అన్నట్లుగా మాట్లాడతారు. ఎంత బేగా ఎండిపోతే అంత బేగా మంచిది అనుకున్నట్లుగా ఆలోచిస్తారు. మనుషులు ఎవ్వరూ సంపూర్ణంగా దీవించలేరండి. యేసు ఒక్కడే మనం సంపూర్ణంగా దీవించగలుగుతాం. ఆమె చెప్పగలిగా. ఇది నేను కూడా కొన్నిసార్లు అసూయ పడచ్చేమో, మనము కూడా కొన్నిసార్లు అసూయ పడచ్చేమో. మంచి అబ్బాయి మనం పెళ్లిగా చూసినప్పుడు ఈ అమ్మాయిని చూసుకుంటే ఎంత బాగున్నాం, లేకపోతే ఈ అబ్బాయిని చూసుకుంటే ఎంత బాగున్నాం అనుకుంటూ మనం దీవిస్తూ ఉంటున్నాం కొన్నిసార్లు కదా. వీళ్ళు మా పిల్లలైతే ఎంత బాగుండు అనుకున్నట్టుగా తల్లిదండ్రులు ఆలోచన కలుగుతుంటాయి. కానీ వాక్యం చెప్తుంది మనుషులు ఎవ్వరూ సంపూర్ణంగా దీవించలేరు. ఎప్పుడు మనం దీవించగలుగుతామంటే మనము దేవుని పోలికలోకి వచ్చినప్పుడే, అప్పుడే మనం సంపూర్ణంగా దీవించగలుగుతాం. హల్లెలూయా. మనం దేవుని పోలికలోకి రావాలి. అంటే యేసు నేను ఒకటే, యేసు నేనే, యేసు ఆయనే అన్నట్లుగా ఉండాలి. అప్పుడే మనం సంపూర్ణంగా దీవించగలుగుతాం. అందుకనే ఈ ఆకు చూడండి, ఈ ఆకు, దాని ఆకు పచ్చగా ఉంటుంది. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ప్రైజ్ ది లార్డ్. కరోనా టైంలో అందరికీ చింత, బాబోయ్ మాకు ఎలాగా, వ్యాపారాలు ఎలాగా, జాబ్ ఎలాగా, మా భవిష్యత్తు ఎలాగా, బాబోయ్ ఎవరిస్తారు, ఎవరు పోషిస్తారు. కానీ యేసు అన్నాడు, డోంట్ వరీ, బీ హ్యాపీ. ప్రైజ్ ది లార్డ్. యేసు చెప్పాడు మనతో, మీరు భయపడద్దు, ఈ కష్ట సమయంలో కూడా సంతోషంగా ఉండండి, నేను మిమ్మల్ని పోషించబోతున్నాను. ఆమె చెప్పండి. ఆయన మనం పోషించబోతున్నాడని చెప్పాడు. నిజంగా అలాగే చేశాడు. నిజంగా పోషించాడంతే. సంవత్సరాల దేవుడు అద్భుతం చేశాడంతే. పోషించుకుంటూ వచ్చాడు. అందుకే నేను అంటాను, ఈ యొక్క వేలుతో నాటబడిన, అంటబడిన ఈ నీతిమంతుడి యొక్క చెట్టు ఎప్పుడు కూడా కాపు మానదు, చింతపడదు. ఆమేన్. మీ మొఖాలు ఎలా ఉన్నాయో తెలుసా? చింతతో ఉన్నాయి. ఇంకా ఏదో కోల్పోయానండి బాబు, ఇంకా నా అంటే మీ ఏర్లు ఎక్కడికి వెళ్ళలేదు. ఆ పెద్ద చెరువు, స్తోత్రగానగా, అది సముద్రం కంటే గొప్పది. సముద్రంలో ఒక భక్తుడు అన్నాడు, ఆకాశం అంతా, ఆ సముద్రంలో నీళ్ళన్నీ కూడా ఒక ఇంకిగా చేసిన, ఆకాశం అంతా ఒక పేపర్గా చేసిన, ఆయన చేసిన కార్యాలను మనం వివరించగలమా, వర్ణించగలమా? ఆయన గొప్పదనాన్ని మనం రాయగలమా?
అని చెప్పాడు. అందుకని ఒక భక్తుడు ఇలా పాడాడు, కలములతో రాయగలనా, కవితలతో వర్ణించగలనా, వివరించగలనా మహోన్నతమైన ప్రేమ. అంటే కలమంతా అంటే నేనంటే ఇంకుగా సముద్రం నీరంతటిని చేసిన, ఆకాశాన్ని అంతటిని ఒక పేపర్గా చేసిన, మనం ఎన్ని రాద్దామని ఆయన ప్రేమకు ఏమి మనం చెయ్యలేమో. ఆయన ప్రేమ అంత గొప్పది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకనే అలాంటి గొప్ప ప్రేమలో మనం ఏమై ఉండాలంటే నాటుకుపోయి ఉండాలి. ఆ నీతిమంతుడైన యేసుతో జనముల యొద్ద నాటబడిన మొక్కలాగా మనం ఎప్పుడైతే మనం ఎదుగుతామో మనము భయపడము, చింతనము, ఎప్పుడు ధైర్యంగా ఉండగలుగుతాం. అడిగే స్తోత్రం చెప్పండి. అందుకనే ఇంకా మనం ముందుకెళ్తే 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. 6వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు ఏమండి? ఏ ధనం అంటే ఇది? ఒక్కసారి ఆలోచించండి సిస్టర్. ఏ ధనం అంట? అమ్మ చదవరే చెప్పరే. ఏ ధనం ఇది? అస్థిరమైనది. స్థిరమైందా? అస్థిరమైందా? ఈ రోజు నా దగ్గర 1000 రూపాయలు ఉంటే రేపు మీ దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఏమండి? మళ్ళీ ఎంత మోసం చేస్తుందండి డబ్బు. ఈ రోజు నా దగ్గర 10,000 ఉంటే అభిషేక్ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. రేపు అభిషేక్ గారి దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే తర్వాత రోజు మళ్ళీ నెహెమీ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది 1,00,000 రూపాయలు. ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటే ఇది అస్థిరమైనది. వాక్యం చెప్తోంది ధనము మనకి సొంతం కాదు. ప్రైజ్ ది లార్డ్. అంటే ధనము యూస్, ధనం వల్ల ఉపయోగం ఉంది, ధనం వల్ల అవసరం తీరుతాయి, ధనం వల్ల అక్రతులు తీరుతాయి, కానీ ధనమే మనకి సొంతం కాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే చూడండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, మా దొరక చిన్న దొరక జాగ్రత్తగా చూడండి, వాక్యం చూడండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు మనసునుంచగా నమ్మకం ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించుచున్నాము. గొడ్డలు చెప్పడం గట్టిగా హల్లెలూయా. అంటే దేవుని మీద మనం మనసు ఉంచాలి, దేవుని మీద మనం మనసు ఉంచాలి. అస్థిరమైన ధనం మీద కాదు, అస్థిరమైన ధనం మీద కాదు ఉంచవలసింది. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే మనము మనసునుంచుదముగాక. అంటే ధనము వల్ల సుఖం ఉండదు. ఇది దేవుడు చెప్తున్న పాఠం. ధనం ఉందనుకోండి సుఖం ఉంటుందా? ఉండదు. ఒక 10 లక్షల బ్యాగ్ పట్టుకెళ్తారు. మన ఎవరు కృపావతి గారు పట్టుకెళ్తారు. 10 లక్షల బ్యాగ్ పట్టుకెళ్తారండి. మీ అబ్బాయిని తీసుకెళ్తారండి కూడా, మీ ఆయన గారిని తీసుకెళ్తారా? బావగారు యేసుని, ఇంకా మీ అల్లుడిని, మీ అమ్మాయిని, మీ మనవరాన్ని చుట్టూ పెట్టుకుంటూ 10 లక్షలు పట్టుకుని వెళ్తాం. ఎందుకంటే కాపులా. ఎందుకంటే కాపులా. ఏ ఉట్ని వెళ్ళచ్చు కదా. లిఫ్ట్ అడుగుతామండి ఆ టైంలో ఎవరైనా. అది మీరు చెప్పండి, అడుగుతామండి. కనీసం కార్ అయినా ఎక్కుతావా చెప్పండి. మరి బస్సు అయినా ఎక్కుతామండి. పర్సనల్గా మనం ఒక కారు పెట్టుకుంటే ఒక నమ్మకమైన డ్రైవరా కాదా ఆడికి ఆధార్ తీసి, ఆధార్ కార్డు తీసుకోండి, రేషన్ కార్డు తీసుకోండి, పాన్ కార్డు తీసుకోండి, ఎన్ని కార్డు అంటే అన్ని కార్డులు తీసుకోండి రే అని చెప్పి ఆయన బెదిరించి తీసుకుని వెళ్ళి ఈ కారు ఎలాంటిది అని చెప్పి అప్పుడు ఆ కారు మీద మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం. స్తోత్రం అంటే చెప్పండి. ఇప్పుడు ఏమొచ్చింది? భయం. అంటే ఇక్కడ ప్రభు అది చెప్తాడు, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచండి, కానీ అస్థిరమైన దాని మీద మీరు నమ్మకం ఉంచద్దు. అస్థిరమైన దాని మీద నమ్మకం ఉంచే ఈరోజు మనం తలపోట్లు తెచ్చేసుకుంటాం. అస్థిరమైన దాని మీద నమ్మకం ఉంచే మనం బలహీనం అయిపోతున్నాం. అస్థిరమైన దాని మీద నమ్మకం ఉంచే ఇదిగో పెద్దోడికి ఇంత చిన్నోడికి
కింద పాప కింద ఇలా సర్దేసరికి మనకి ఏమైపోతుంది చెప్పండి? 4 కాళ్ళు 2 కాళ్ళు 2 చేతులు ఏమైపోతుంది? పడిపోతున్నాయి. మంచం పట్టేస్తున్నాం, ఆ నలుగురు సర్దుకుని పోతున్నారు, మనం అలాగే ఉండిపోతున్నాం. అలాగే ఉంటుంది. ఆ తర్వాత మన డాక్టర్ గారు రావాలంటే దయగలిగి స్తోత్రం గారు హల్లెలూయా గట్టిగా చెప్పండి. అంటున్నాడు నువ్వు సుఖంగా ఉండాలంటే, నువ్వు సుఖముగా అనుభవించుటకు, అదిగో ఆ మాట చదవండి, నా మాట కాదు అది, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మకం ఉంచాలి. అంటే సుఖం ఎక్కడి నుంచి ఇస్తాడు? ఆ డబ్బులోనే మనకు సుఖం కలగాలంటే నీతో దేవుడు ఉండాలి. నీ డబ్బులు ఎవరు ఉండాలి చెప్పండి? ఎవరు ఉండాలి మనకి? మన డబ్బులో దేవుడు ఉండాలి. దేవుడు నిజాయితీ ఉండాలి మన డబ్బులో. అవి ప్రశాంతంగా పడుకుంటాం. స్తోత్రం కలుగుగాక. అందుకనే సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందు మనం నమ్మకం ఉంచాలి, కానీ అస్థిరమైన దాని మీద మన మనసును ఉంచగా అంటాడు. ఖచ్చితంగా అస్థిరమైన దాని మీద మన మనసును పెట్టకూడదు. ఇంకా మనం ముందుకెళ్తే రండి, కీర్తన మొదటి అధ్యాయం సంకీర్తన 1:3 చదవండి. అతడు నీటి కాలువలో యోరును నాటబడి ఉంది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు చేసేదంతా సఫలం అవ్వాలంటే, నువ్వు పట్టుకున్నంత సఫలం అవ్వాలంటే, నువ్వు చేయబోయే సఫలం అవ్వాలంటే, నువ్వు ఎక్కడికైనా సఫలమృతముగా ఉండాలంటే, నువ్వు బ్రతుకంతా సఫలమవ్వే బ్రతుకు నీకు కావాలంటే నువ్వు ఎలా ఉండాలంటే నాటబడిన చెట్టుగా ఉండాలి. ఆ చెట్టే నీతిమంతుడు చెట్టు. స్తోత్రం కలుగుగా. అలా ఉన్నప్పుడేనండి మనం ఖచ్చితంగా ఫలిస్తాం. మన డబ్బుకి ఇబ్బంది ఉండదు. ఎంతమంది ఒకవేళ ఆ చెక్ చేసుకునే వారు వచ్చినా ఏమండి మనం ధైర్యంగా ఉండగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగుగా. ఈరోజు నేను చెప్తాను బిడ్డలారా, మనం అస్థిరమైన దాన్ని నమ్ముకోవద్దు. మనకు అవసరం, చాలా అవసరాలు ఉన్నాయి, చాలా అప్పులు తీర్చాలి, చాలా అగ్రతలు అనుకుంటాయి, ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. పిల్లలకి అది కొనాలి, ఇది కొనాలి, ఫీజులు కట్టాలి, లేకపోతే ఇగో రకరకాలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకో సరైన బండి లేదు, సరైన వాహనం లేదు, సరైన ఆటో ట్రబుల్ వచ్చింది, ఆటో ఇబ్బంది కలుగుతుంది, నష్టం కలుగుతుంది, ఎన్నో అవసరాలు ఉంటాయి. కానీ మనకి ఏ ధనం కావాలంటే అస్థిరమైనది కాదు, స్థిరమైన ధనం యేసు ఇస్తాడు. ఆ ధనాన్ని మనం పొందుకున్నాము గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ ధనం కావాలి మనకి? స్థిరమైనది. కంగారు పడేది, భయపడేది, భయాన్ని కలుగు చేసేది, ఆందోళన కలుగు చేసేది, గర్వాన్ని తెచ్చేది, ఇక నేనే అనేటట్లుగా తీసుకొచ్చేది, అది మనకు వద్దండి. దేవుడిచ్చిందే మనకు సరిపోతుంది, దేవుడు పెట్టిందే సరిపోతుంది. దేవుడిచ్చిన ఆ స్థిరమైన ధనాన్ని ఈ రోజు మనందరం పొందుకుందాము గాక. ఇంకా మనం ముందుకెళ్దాం. 52 సంకీర్తన 52:7-8 ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేతును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు. చూసారండి? అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈరోజు ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా ఉంచుకొనలేదు. అంటే కొంతమంది అలా మంచిగా ఉంటారు, కానీ కొంతమంది మట్టికి దేవుణ్ణి దుర్గముగా చేసుకోలేకపోతున్నారు. అంటే దుర్గం అంటే కదలనిది, స్థిరమైనది అని అంటారు. అంటే దేవుణ్ణి స్థిరమైన వాడిగా చేసుకోక వాళ్ళు ఏం చేస్తారంటే ధన సమృద్ధి అందే నమ్మకం ఉంచి, స్తోత్రం కలుగుగా, ఏం చేస్తున్నారు చెప్పండి? తన ధన సమృద్ధి అందే నమ్మకం ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనొచ్చు వాడిని చూచి నవ్వుతారట. ఈ రోజు నేను అన్నాను, నిన్ను చూసి నవ్వే రోజులు రాకపోకముందే నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచుదువుగాక. గట్టిగా 2 చేతులకి స్తోత్రం చెప్పండి. నేను అన్నాను, నిన్ను చూసి నవ్వే రోజులు రాకముందే ఇదిగో ధనాన్ని నమ్ముకుని పాడైపోయాడు రా. ధనమే ధనమే ధనమే
విడిచిపెట్టాడురా, బంధువులు విడిచిపెట్టాడు, కులాన్ని విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు, బంధాలను విడిచిపెట్టాడురా, ధనమే అనుకున్నాడురా అని చెప్పుకునే రోజులు రాకముందు నువ్వేం చేయాలంటే దేవుడి సన్నిధిలో దేవుడి మీద ఆధారపడుతూ దేవుడే సమస్తమని మనం ఆశ్రయంగా మారిపోదుముగాక. ఇంకేమన్నాడు? 8వ చదవండి. నేనైతే భక్తుడు దావీదు చెప్తున్నాడు, ఇదిగో వారు ధనాన్ని బట్టి నమ్ముకుని వారు బలాన్ని చూపించారు, అలాంటి వారిని చూసి చాలా మంది నవ్వుతున్నారు. కానీ ఈరోజు నేనైతే 8వ చరణం చదివితే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను. గట్టిగా స్తోత్రం చేయాలి. రెండు చేతులకు చేయాలి. అద్భుతమైన మాట అండి. భక్తుడు దావీదు అంటున్నాడు. దావీదేని చిన్నోడండి, చెప్పండి, దావీదేని చిన్నోడా? అప్పటికే దావీదు ఒక రాజు, అప్పటికే దావీదుకి మంచి పొజిషన్ ఉంది, అప్పటికే మంచి సింహాసనం, మంచి స్థితిగతులు ఉన్నాయి దావీదుకి. మరి దావీదు ఏంటండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే దావీదుకు తెలుసు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మకం ఉంచుచున్నాను. అంటే నా సింహాసనం మీద నాకు నమ్మకం లేదు, నా పదవి మీద నాకు నమ్మకం లేదు, నా కుటుంబం మీద నాకు నమ్మకం. ఎందుకంటే కుటుంబస్తులే కదా దావీదుని చాలా హింస పెట్టింది, కుటుంబస్తులే కదా దావీదుని చాలా గాయపరిచింది, కుటుంబస్తులే కదా దావీదుని గాయపరిచి ఇంకా చెప్పాలంటే చంపేసిన స్థితికి తీసుకొచ్చింది. కాబట్టి వీళ్ళ మీద నాకు నమ్మకం లేదు, నాకు ఒకటి నమ్మకం ఉంది, నా దేవుని మందిరం మీద. ఆమేన్. దావీదు అంటున్నాడు, నా దేవుని, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు. ఒలివ చెట్టుకి చాలా అద్భుతమైన వివరణ ఉంది. ఒలివ చెట్టుని చూస్తున్నప్పుడు నోవాహు కాలంలో ఏమిటి దగ్గర పగలు రాత్రులు కలిపి 40 దినాలు వర్షం పడినప్పుడు దగ్గర 152 దినాలు అనుకుంటాను, 151 దినాలు 152 దినాలు కలిపి ఆ నీరంతా ఒక ఫ్లోడ్గా ఉండిపోతుంది, ఒక సముద్రంలో మారిపోయింది ఆ స్థితి. అయితే అలాంటి టైంలో ఒలివ చెట్టు, అన్ని చెట్లు కొమ్మలన్నీ కూడా, అన్ని చెట్లు రెమ్మలన్నీ కూడా, అన్ని చెట్లు ఆకులన్నీ కూడా కుళ్ళిపోయాయి, వాసన వస్తున్నాయి, కుళ్ళిపోయి అవన్నీ కూడా కుళ్ళిపోయిన స్థితిలోకి వచ్చాయి. కానీ ఒలివ చెట్టు ఆకుని ఆ పావులు తీసుకొచ్చి నోవాహుకి ఇచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఎన్ని దినాలు శ్రమలో ఉండిపోయినా, ఎన్ని సమస్యలు నీ మీద నుంచి వెళ్ళిపోతున్నా, ఎన్ని ఇబ్బందులు నీ మీద నుంచి వెళ్ళిపోతున్నా సరే, నువ్వు ఎలా ఉంటావంటే నువ్వు నలిగిపోవు, నువ్వు ఇరిగిపోవు, నీ ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఒలివ చెట్టుగా అంత కృప ఉంది. ఏమిటి న్యాయాధిపతుల గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది, అన్ని చెట్లు వచ్చి ఓ ఒలివ చెట్టు మీరు మా మీద అధికారం చెలాయించచ్చు కదా అంటే, ఒలివ చెట్టు అంటది, అయ్యో లేదు, నీ మీద నేను అధికారిగా ఉండడానికి దేవుడు నన్ను సృష్టించలేదు, నేను దేవునికి మనుషులకు తైలాభిషేకంగా మారడం కోసం నేను సృష్టించబడ్డాను కనుక అని చెప్పి అక్కడ మాట ఉంటుంది. ఈరోజు చాలా మంది మనం చూస్తుంటే మెడిసిన్లో ఒలివ ఆకు పౌడర్ కలుపుతారండి, ఒలివ ఆకు పౌడర్ కలుపుతారు, ఒలివ నూనెతో స్వస్థత కలుగుతుంది, ఒలివ నూనె వల్ల విడుదల కలుగుతాయి. అందుకని ఒలివ నూనెని చాలా ఇష్టపడతారు. ఒలివ నూనె చాలా స్మెల్ ఎక్కువగా వస్తుంది, అందుకని అది గానుగులు వేయగా ఆ ఒలివ ఆకులని ఒకటి చెత్తకొట్టగా ఆ గానుగులోంచి నూనె వస్తుంది. ఆ నూనె ఎవరైతే రాసుకుంటారో వారికి గొప్ప విడుదల కలిగిందండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రోజు నేను అన్నాను, దావీదు ఎందుకు ఒలివ చెట్టుతో పోలిస్తున్నాడంటే, దావీదు తెలుసు ఒలివ చెట్టు ఎంతైనా పచ్చగా ఉంటది. అయ్యా నా సింహాసనం పచ్చగా ఉంటది అయ్యా, నా పదవి పచ్చగా ఉంటది అయ్యా, నా జీవితం ఇదంతా ఒక వంతునైనా ఇది అస్థిరమైనది, ఇదిగో నీ సన్నిధిలో నేను ఎలా ఉండాలి తెలుసా, ఒలివ చెట్టు వలె నేను పచ్చగా ఉండాలి. దావీదు ఆశ, ఒలివ చెట్టు వలె నేను పచ్చగా ఉండాలి, ఒలివ చెట్టు వలె నేను ఉండాలని ఆశపడుతూ నిత్యము దేవుని యందు, దేవుని కృప యందు నమ్మకం ఉంచుచున్నాను అంటాడు.
చూసారా, ఈ రోజు మనం ఎలా చేయాలి తెలుసా? దేవుని కృపయంతో నమ్మకం ఉంచుదుము గాక. స్తోత్రం చెప్పండి. ఈ పక్కన హైట్ ఇచ్చి చెప్పండి, నువ్వు ఒలీవ చెట్టు వలె ఉండాలి, పచ్చగా ఉండాలి. నువ్వు పచ్చగా ఉండాలంటే ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఆమేన్. ఒలీవ చెట్టుకి కష్టాలు రాలేదా? ఒలీవ చెట్టుకి ఇబ్బందులు రాలేదా? ఒలీవ చెట్టు ఎంత వేదన కలిగింది చూసారు. ఎంత వేదన పడినా ఒలీవ చెట్టు దేవుడి కోసమే బ్రతికింది. ఆమేన్. అందుకని దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె ఉంటాను, ఆయన కృప యందు నమ్మకం ఉంచుతాను. ఈరోజు మనం అలా ఉంటే ఎంత దీవించబడతాం. ఈరోజు మనం అలా ఉంటే ఎంత ఆశీర్వదించబడతాం. ఈరోజు నీ కుటుంబం ఎలా ఉండాలనుకుంటున్నావు? గచ్చపొదల్లో ఉండాలనుకుంటున్నావు? గచ్చపొదలకి ఎలా ఉంటుంది తెలుసు? అందరినీ ఇబ్బంది పడతాయి. గచ్చపొదలు అందరినీ ఇబ్బంది పడతాయి. తొక్క చెట్టు అందరినీ ఇబ్బంది పెడుతుంది. ఏమంటే కొన్ని చెట్లు ఉంటాయి, కొన్ని చెట్లు అసలు అక్కడికి వెళ్ళలేము మనం, అలా ఉంటాయి. కానీ ఒలివ చెట్టు చూడండి, దావీదు ఎలా పోలుస్తున్నాడు, నేనైతే ఒలివ చెట్లాగా ఉంటానని అన్నాడు. ఇదే దావీదు మరొక చోట అన్నాడు. రండి 92వ కీర్తన 12 నుంచి 14 చదవాలి. మనం 11 సామెతల గ్రంథం 11:28లో చదువుకున్నాం. ఏం చదివాం? 8వ చరణం చదివాం. అక్కడ ఏమన్నాడు? నీతిమంతుడు సిగురాకు వలె వృద్ధుతో నొందుతాడని. నీతిమంతుడు సిగురాకు వలె వృద్ధు నొందుతాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఏమంటాడు తెలుసా? అదే భక్తుడైన దావీదు అంటుంటాడు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవవేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా. యెహోవా మందిరంలో నాటబడిన వారే మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి. వారు ముసలితనమందు ఇంకా ఎంత అద్భుతమైన మాట అది. ఇంకా రాసుకున్న మాట, ఇంకా పాలన సిగిరిస్తాడు, ఇంకా దీవెన సిగిరిస్తుంది, ఇంకా వ్యాపారం సిగిరిస్తుంది, ఇంకా 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 నువ్వు సిగిరించే బిడ్డగా ఉండబోతున్నావు. ఆమె చెప్పండి గట్టిగా. చాలా మంది అనుకుంటారు, అరే అయిపోయింది రైడు జీవితం, ఇంకా కథరా అనుకుంటారు. లేదు, దేవుడు అంటాడు మోడెత్తి చేసేస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనం ఎలా చేసేస్తాడంటే మూడు తలుపులు పడుకోతానే అప్పుడప్పుడు చూడకుండా మన కళ్ళు నెత్తి మీద పెట్టుకుని అడుగుతున్నప్పుడు తలుపులు పడుకోతానే ఆ మూడులాగా చేసేసి అప్పుడు ఆ మూడుకి ఏమి ఇస్తాడంటే పక్క నుంచి వస్తుందండి ఒక అద్భుతమైన మొక్క, స్తోత్రంగా సిగిరిస్తుందండి. అంటే మన జీవితాన్ని దేవుడు మూడులాగా ప్రజలు చూడడానికి ఎలా ఉంటామంటే మూడులాగే ఉంటాం చూడడానికి. ఈ ఎదుగు ఉండదు, పొదుగు ఉండదు, వ్యాపారం అభివృద్ధి ఉండదు, చేతి పని బాగోదు, కుటుంబం బాగోదు, పిల్లలు బాగోదు, అంత గలిబిలి గజిబిజి గిలిబిలి అన్నీ ఉంటాయి. కానీ చివరికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడైతే మనం నీతిని అనుసరిస్తామో, ఎప్పుడైతే మనం ప్రభువులాగా మారడానికి ఇష్టపడతామో, అప్పుడండి మనలోంచి ఒక కొత్త చిగురు పుడుతుంది. అదేనండి, ఆ చిగురే యేసులాగా ఉండబోతున్నాం. ఆమేన్. అందుకని ఆయన అంటాడు, వృద్ధాప్యమందు కూడా నువ్వు సిగిరిస్తావు. ఇంకా అనే మాట బాగోలేదండి. మీరు చదవండి, ఆ మాట చదవండి. ఇంకా అనే ఒక మాట, ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా నుందురు. సారం కలిగి చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ వ్యాపారం సారం కలిగి ఉండను గాక, నీ చేతి పనులు సారం కలిగి ఉండను గాక, నీ స్థితిగతులు సారం కలిగి ఉండను గాక. ఖచ్చితంగా నా ప్రభు చెప్తున్నాను, మీకు ఇస్తున్న వాగ్దానం, ధనాన్ని నమ్ముకోకండి, యేసును నమ్ముకుంటే మీరు సారం కలిగి జీవిస్తారు. ఆమేన్. ఇంకా జీవిస్తామా, ఇంకా బ్రతుకుతామా, సారం ఉంటుంది. ఇంకా అయిపోయింది నీటి సారం అంటారు చాలా మంది. అవదమంటే
ఎక్కడ అయిపోతుంది? ఆయన మనలో ఉంటే స్తోత్రం కలుగునుగా. అయిపోయిందండి, ఇంకా అయిపోయాడండి ఈయన అనుకుంటారు చాలా మంది. అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది అసలు అయింది. స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుడు అంటాడు, ఇంకా నువ్వు సిగిరించే బిడ్డగా ఉండబోతున్నావు, నువ్వు సారము కలిగి పచ్చగా ఉండబోతున్నావు. అందుకని ప్రభు చెప్తున్నాడు, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందుతాడు. ఏమిటి? ఇదే కీర్తనలో చెప్తున్నాడు, లెబనోను దేవదారు వృక్షం. ఒకసారి మనం ఇంతకు ముందు లెబనోను కోసం ధ్యానం చేస్తాం. లెబనోను ఎంత అద్భుతమైన వృక్షం అంటే ఎత్తుగా వెళ్తుంది. అది ఇరుపక్కల కూడా ఏమిస్తుందంటే చక్కగా ఫలిస్తుంది. అలా మీరు ఫలించదురుగాక. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవ వేయబోతున్నారు మీలో. కొంతమంది ఇక్కడ ఖర్జూర వృక్షం వలె ఉండబోతున్నారు. ఖర్జూరం చూసారంటే ఎప్పుడైనా ఖర్జూర వృక్షం చూసారా? ఖర్జూర వృక్షం నీకులాగా నాకు 1-2 ఎవరు ఫ్రూట్, అది మొవ్వ వేస్తుందండి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొవ్వ వేస్తూ ఉంటుంది. దుబాయ్ దేశాలకు వెళ్ళండి మీరు, ఖర్జూరం కింద పడిపోతూ ఉంటుంది. స్తోత్రం కలుగునుగా. నిజమండి. దుబాయ్ ఎన్నో చెప్పారు నాతో, ఆ ఖర్జూరం అంటే కింద పడిపోతుంటుంటే కింద పడిపోయి తీసుకోరంటారు. ఆ కాలుతో తొక్కి పైన తీసుకోవడానికి ఇష్టపడతారంట. అంటే కింద పడ్డది మంచిదే, అంటే కింద పడింది. అదే మనలో అయితే తెలుగులో మతంలో కింద పడేది మరుగుందని చెప్పేసి మళ్ళీ తీస్తారు. అంటే తెలుగుని కించపరచాలని కాదు, కింద పడిపోయిందే మనం ఇష్టపడతాం, కానీ పై దాన్ని మనం ఇష్టపడడం చాలాసార్లు. మనం ఎప్పుడు పై వాటి మీదే దృష్టి పెట్టేది కాక అని చెప్పండి గట్టిగా. కాబట్టి ఖర్జూర వృక్షం వలె మీ కుటుంబాలు మోవ వేయనుగాక. ఎంతమంది ఖర్జూర వృక్షంలా ఉండాలని ఆశపడుతున్నారు? ఎంతమంది ఒలివ చెట్టులాగా ఉండాలని ఆశపడుతున్నారు? ఎంతమంది నిత్యముగా దేవదారు బాణ వలె విశాలంగా పెరగాలని ఆశపడుతున్నారంటే, నిత్యముగా నా దేవుడు చెప్తున్నాడు, నిత్యముగా ఈ రోజు ఈ మాటలన్నీ మీ పట్ల జరిగించునుగాక. ఆమేన్. ఈ రోజు నుంచి మీరు మోవ వేస్తారంటే, అంటే 1-2 ఫ్రూట్స్ కాదు, 1-2 అద్భుతాలు కాదు, ఒక్క చిన్న ఫలం ఉంటది. ఈ ఫలానికి 100 కాయలు వస్తాయి. అలాగా నేనంటారు, నీలో వచ్చి 100 అద్భుతాలు బయటికి వచ్చునుగాక. ఆమేన్. ఖచ్చితంగా మీ ద్వారా 100 కార్యాలు, అద్భుతాలు నా దేవుడు జరిగించునుగాక. ఇంకా మనం ముందుకెళ్దాం. ఇంకేమంటున్నాడు? ఇంకా మనం ముందుకెళ్దాం. యోబు గ్రంథం 31, 24-25 వచ్చిన చూడండి. యోబు అంటున్నాడు, ఒకవేళ నేను సువర్ణమే నాకు ఆధారం అనుకుంటే, నా ఆశ్రయం నీవే అని. సువర్ణం అంటే ఏంటి? బంగారం. ఒకవేళ బంగారమే నాకు ఆధారం అనుకుంటే, నా ఆశ్రయం నీవే అని. మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను, బంగారంతో నేను చెప్పిన ఎడల నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు అతన్నే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపించబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దాడి ముద్దు పెట్టిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నవ్వుదును. అది అమ్మా అర్థమైందా? ఆ మాట మీకు అర్థమైందమ్మా? అమ్మా అర్థమైన గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థం కాలేదో ఇంకా మీకు స్తోత్రం చెప్పండి. ఇంకా ఉండాలన్నమాట. గట్టిగా స్తోత్రం. ఇంకేమైనా మేలిమి బంగారాన్ని, నేను బంగారం సువర్ణాన్ని ముద్దు పెట్టుకుంటే, మేలిమి బంగారాన్ని ముద్దు పెట్టుకుంటే, సూర్యుడు
గుడ్ మార్నింగ్ సూర్యుడు, లవ్ యూ సూర్యుడు, నీ ముఖమే కాదు. అరే ఆ సూర్యుడు చేసిన దేవుడు సృష్టించరా, ఆ సూర్యుడు చేసిన యేసుకు కిసు జీవు స్తోత్రంగా. చంద్రుడు 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 ఈ కొంతమంది ఈ బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా, నెల వంకలు స్తోత్రంగా. నెల వంకలు, నీల వంకలు, నెల వంకలు. ఏ వంకగా ఉంటారో ఆ వంకలు చూస్తూ ఉంటారు. చూడండి, ఈ నెల వంకలు చూసి వాళ్ళు ఉంటుంటారు కొంతమంది. అమ్మ బాబు ఎంత బాగుందో, అది పూర్తిగా తగ్గి తిన్నాం. నిజమే, అప్పుడప్పుడు మధ్యలో పడి చేస్తుంటాడు, పూర్తిగా తగ్గి తింటాడు. వాటికి స్తోత్రం చెప్పండి. వాటిని ముద్దు పెట్టుకుంటేనంట, నేను సృష్టించిన సృష్టికర్తను నేను వేషధారిగా మారిపోతున్నాను అని చెప్తున్నాడు యోబు. అంటే వీటిని నేను ముద్దు పెట్టుకుంటే, ఈ బంగారాన్ని ముద్దు పెట్టుకుంటే, ఇగో 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 ఇచ్చిన వస్తువులు ముద్దు పెట్టుకుంటే, ఇచ్చిన పిల్లలు ముద్దు పెట్టుకుంటే, ఇచ్చిన వాహనాలు ముద్దు పెట్టుకుంటే నేను వేషధారిని. ఏమన్నాడు యోబు? బంగారాన్ని ఇచ్చాడు, ఇగో ఎన్నో ఇచ్చాడు, నేను ఈ బంగారం సువర్ణము, ఇదిగో నా ఆస్తి గొప్పదని అనుకుంటే, అది ముద్దు పెట్టుకుంటే, నా సొత్తు 10 లక్షల రూపాయలు ఒకేసారి ముద్దు పెడతా ఉంటే స్తోత్రంగా 10 లక్షల రూపాయలు ఒకేసారి ముద్దు పెడుతుంటే ఎంత బాగుంటుందండి. ఒక్కొక్క 50 కట్టుకు ఒక్కొక్క ముద్దు పెట్టండి స్తోత్రంగా. అమ్మా అర్థమవుతుందా? అర్థమవుతుందా? వాటికి కాదు మనం ముద్దు పెట్టవలసింది. రండి, 2వ కీర్తన, సంకీర్తన 2 చదవండి. ఎవరికి ముద్దు పెట్టాలి? చదవండి, తీయండి. 2వ కీర్తన, సంకీర్తన 2వ అధ్యాయం. ఆయన కోపం త్వరగా రగులుకొను 12వ వచనం. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, యేసును ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపిస్తాడు. అప్పుడు మీరు ఏమవుతారు చెప్పండి? త్రోవ తప్పి నశిస్తారు. ఆయన ఆశ్రయించిన వారు ధన్యులు. ఆయన ఆశ్రయించిన ముద్దు లవ్ యూ జీసస్ స్తోత్రకరుడుగా. ఐ లవ్ యూ జీసస్ స్తోత్రకరుడుగా. మనం ఏం చెప్తాం? ఐ లవ్ యూ అండి, ఐ లవ్ యూ డియర్, ప్రియమైన భార్య స్తోత్రం. అందుకే బేగ సత్తుకుని వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనం లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అన్నాం అనుకో, ఆవిడ పొగ్గిపోయి ఊరైపోయి తట్టుకోలేక వెళ్తాండ్రా బాబు మా అమ్మగారి ఇంటికి అంటది స్తోత్రకరుడుగా. మనం లవ్ యూ చెప్పకూడదండి ఎవరికి. ఎప్పుడు చెప్పాలి? 1-2 సార్లు. ప్రైజ్ ఎలా చెప్పాలి? ఒక దైవ సేవకుడు ఇలా చెప్పాడు, రోజుకు 2 సార్లు 3 సార్లు చెప్పాలంట భార్యకి లవ్ యూ డియర్, లవ్ యూ అని చెప్పాలంట. ఆ తర్వాత రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మనం. లవ్ యూ చెప్పిన తర్వాత ఎంత బాగా స్పీడ్గా పనిచేస్తుందా, స్లోగా పనిచేస్తుందా? భార్య స్పీడ్గా పనిచేస్తే నా లవ్ పనిచేసినట్టు, స్లోగా పనిచేస్తే నా లవ్కి ఇలువ లేనట్టు స్తోత్రంగా. అది ఒక దైవ సేవకుడు చెప్పాడు, రోజుకి 2 సార్లైనా 3 సార్లైనా లవ్ యూ చెప్పాలంట. అమ్మ చెల్లి ఎప్పుడైనా చెప్పారా? బ్రదరు చెప్తారులే వచ్చేయాలి స్తోత్రంగా. కాబట్టి నేను అంటాను, లవ్ యూ చెప్తే సరిపోదు, అలాగా చెయ్యాలి మనం. అందుకనే ఏమన్నాడు యోబు అంటున్నాడు, వీటిని నేను ముద్దు పెట్టుకుంటే నా దేవుని ముందు నేను వేషధారిని. చంద్రుడిని ముద్దు పెట్టుకుంటే, సూర్యుడిని ముద్దు పెట్టుకుంటే, బంగారాన్ని ముద్దు పెట్టుకుంటే, ధనాన్ని ముద్దు పెట్టుకుంటే, నా ఆస్తులే అనుకుంటూ నేను ముద్దు పెట్టుకుంటూ మురిసిపోతూ ఉండిపోతే నేను నా దేవుడి దృష్టికి వేషధారిని. అదే కదా అన్నాడు యేసు. మీరు ఉంటే అలాగనే ఉండండి, ఇలాగ ఉండండి, యాసదారులాగా ఉండకండి రా అన్నాడు యేసు కొత్త నిబంధనలో. యాసదారులారా, మస్కర్లారా అని చెప్పాడు ఆయన. కాబట్టి అలా ఉండద్దు మనం. గట్టిగా స్తోత్రం చెప్పండి. యాసదారుని కలిగిన భక్తి మనం చేయొద్దు. బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా భక్తి మనం చేయొద్దు. బయట ఒకలాగా ఉంటే లోపల ఏదైతే ఉందో బయటకు అది రావాలి. బయట ఉన్న భక్తి లోపల కూడా ఉండరుగాక. 2 చేతులకి ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఓకే, ఇంకా మనం ముందుకెళ్తే సంకీర్తన 62:10 చదవండి. సంకీర్తన 62:10. బలాత్కారమునందు నమ్మకం ఉంచుకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి. దోచుకొనుట చేత మీరు గర్వపడకండి. దాన్ని లక్ష్య పెట్టకండి. ధనము ఒకవేళ మీకు పెరుగుతున్నా సరే దాన్ని లక్ష్య పెట్టకండి. ఒకవేళ ధనము పెరుగుతూ ఉంటే ఏం చేయకూడదంట? చెప్పాలి ఏం చేయకూడదంట? ఇప్పుడు నేను అంటాను, పెరుగుతుందండి ధనం, రోజుకి 1 కోటి
ఒక రోజు ఒక నెల 1 కోటి వచ్చింది, 2 నెలల 3 కోట్లు వచ్చింది, 4 నెలల 10 కోట్లు వచ్చింది, 5 నెలల 16 కోట్లు, 18 కోట్లు, 20 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు పెరుగుతుంది ధనం అనుకుందాం. ఇప్పుడు ఎలా ఉండాలి మనం? అదే ప్రభు అదే చెప్తున్నాడు, అరే నీకు ధనం ఇచ్చింది నేనారా, అది అభివృద్ధి అయ్యేది నేనే చేస్తానరా, మీరు దాని మీద మనసు పెట్టుకు నా మీద మనసు నుంచు. ఆమేన్. అంతే, అదే చెప్తున్నాడు. బలత్కారమునందు నమ్మకం ఉంచకండి, దోచుకొనుట చేత గర్వపడకండి, ధనము హెచ్చుగా ఉన్నను దాన్ని లక్ష్య పెట్టకూడి. అంటే ధనము అభివృద్ధి అవుతున్నా సరే దానిని మీరు లక్ష్య పెట్టకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ పక్కకి ఇలా కూడా చెప్పండి, ధనము పెరుగుతుంది, దేవుడు ఇస్తాడు. గట్టి చెప్తాను, ఇస్తాడు, అది పెరుగుతుంది, అది గుడ్డులు పెడుతుంది, స్తోత్రం గారు అభివృద్ధి అవుతుంది. అయినా సరే చూస్తా ఉండిపోకే, చూస్తా ఉండిపోకే, ఆ ధనమే నరకానికి తీసుకెళ్ళిపో. చూస్తుంటే ఏమైపోద్ది? ధనం లేనుడికి 10,000 రూపాయలు కట్టించారండి అనుకుందాం. ఒకసారి ఒక ఆయన బ్యాంక్కి వెళ్ళాడంట, జాగ్రత్తగా వెళ్ళాలి. ఆయన బ్యాంక్లోని రూపాయి ఎవరైనా ఇచ్చిన 10 రూపాయలు అలా వేస్తూ ఉండేవాడంట. వేస్తుంటుంటే బ్యాంక్కి వెళ్ళాడు. స్తోత్రం గారు బ్యాంక్కి వెళ్ళేసరికి ఆయన బాబు నాకు డబ్బులన్నీ ఇచ్చేయని చెప్పాడంట. అతని భాషలో, మరి అతని భాష అదే, అతను పెద్దగా ఎడ్యుకేషన్ కాదు, మరి చదువుకున్నవాడు కాదు, నార్మల్ పర్సన్. అయితే ఆయన అన్నాడు, బుక్ కట్టుకుని వెళ్ళి నా డబ్బులన్నీ ఇచ్చానంటే, వాళ్ళు డబ్బులన్నీ ఇచ్చానంటే మొత్తం ఇచ్చేయమన్నాడు అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే బ్యాంక్ అయినా మొత్తం ఎంత ఉంటే అంత ఒకసారి డ్రా చేశాడు. ఇత్తిట్రైనా అంటారు దాన్ని, ఇత్తి డ్రా చేశాడు. అంతే. ఒకసారి ఒక 5 లక్షలు వచ్చిందంటే అండి. ఎంత వచ్చిందండి? ఇంత కట్టలు ఒక 5 లక్షలు తీసి ఆ కౌంటర్ నుంచి బయట పెట్టాడంట. ఇదిగోండి మీ ధనం అని చెప్పేసి అనగానే ఈ ధనాన్ని పట్టుకున్నాడంట. ఇదిటి పోయి నేను రూపాయి కదా దాసాను, రూపాయి దాస్తే ఎంత అయింది? 5 లక్షలు ఎంత అయింది? 5 లక్షలు ఒక్కసారి అంత డబ్బుని చూడగానే ఆ డబ్బు పట్టుకుండి కవర్లో వేయకముందు ఆ డబ్బు పట్టుకుని మురిసిపోతూ కూర్చునిపోతూ అలా ఈ గుండు వదిలేసాడంట. స్తోత్రంగా. అంటే నేను అంటాను, నీకు రూపాయి చూసి గుండె ఉంది, 5 లక్షలు చూసి గుండు లేదు. అంటే మనకు కూడా కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, ప్రభు నాకు 5 కోట్లు ఇస్తే 5 రకాలుగా చేతున్నాయన, 5 కోట్లు ఉంటే 5 బార్గీలు మారుతున్నాయన, 5 కోట్లు ఉంటే 5 కార్లు కొంటున్నాయన, 5 కోట్లు ఉంటే 5 కొంపలు పెట్టుతున్నాయన, 5 కోట్లు ఉంటే ఎంత బాగా జీవిస్తున్నాయన. అదే కదండి ప్రభు అదే చెప్తున్నాడా? లేదు, నీ ధనము పెరుగుతున్నా కొలది నువ్వు దేవుడికి దగ్గర అవ్వాలి. నువ్వు ధనము నీ ధనం పెరుగుతున్న కొలది, నువ్వు పెరుగుతున్న కొలది, నువ్వు అభివృద్ధి అవుతున్న కొలది, నువ్వు ఇంకా ఇస్తారని దీవించబడ కొలది, ధనము పెరుగుతున్న కొలది నువ్వు ఎలా ఉండాలంటే దేవుడికి దగ్గరగా ఉండాలి, ధనానికి దూరంగా ఉండాలి. ధనము నీ ఇంట్లో నిలాలంటే నువ్వు దేవుడికి దగ్గర అవ్వాలి, ధనానికి దూరం అవ్వాలి. అంతే, సింపుల్ పాలసీ. స్తోత్రం గారు ఎల్ఐసి పాలసీ అనుకున్నారంట. అంటే నేను ధనము పెరగాలంటే నువ్వు ధనాన్ని పట్టించుకోకూడదు. స్తోత్రం గాక గడికి చెప్పండి. ధనం పెరగాలంటే నా ఇంట్లో ఉంది, నాకంటే ఇంట్లో ఉన్నట్టు. స్తోత్రం. వెరీ గుడ్. ధనం అండి చూసాను, నా ఇంట్లో ఉంది ముందే చెప్పేసాను. పడిపోతాం ఏమిటి, నేను మామూలుగానండి. నేను అంటాను ఈమె ధనం, ఈమె మామూలుగా అనుకుంది, ముందు నేను నిలబడి నువ్వు ఇలా ధనం ఏమండి, ధనం ఈమె మామూలుగా ఉంది, నిలబడి ఏసయ్య మీరు చూడాలి ఏసయ్యని నేను, ఆమెమో ధనం, ఈమెమో ఒక యజమానురాలు. ఈ యజమానురాలు ఇప్పుడు ఎవరి వైపు చూడాలి? ధనమేమో అటువైపు ఉంది, యేసమ్మ ఇటు ఉన్నాడు. ఇప్పుడు ఈ యజమానురాలు ఎవరి తట్టు చూస్తే బాగుంటది? ఈ యజమానురాలు ఎవరి తట్టు చూస్తే బాగుంటది? ఈ యజమానురాలు ఎవరితో ఉంటే బాగుంటది? అంటే ఈ యజమానురాలు
పీచే ముట్టు తిరిగిందనుకో, స్తోత్రం గారు, ధనం తట్టు తిరిగిందనుకో దేవుడు దూరం అయిపోతాడు. అయ్యో దేవుడు చూడండి ఎంత బాధపడుతాడు. డియర్ దివ్య వై ఆర్ యు అలా వెళ్ళిపోతున్నావు అంటే, పోయి ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు, నేను చూస్తున్నా, ఇదిగో చేతులు చాచాను, రా నా దగ్గర అంటే దివ్య అంటుంది, ఓ నో జీసస్, నాకు వద్దు జీసస్, నువ్వు నాకు అవసరం లేదు జీసస్, ఇదిగో ఈ రోజు చాలా అందంగా ₹1,00,00,000 ఆస్తి నా ముందు ఉంది కాబట్టి ఇదే కావాలి అనుకుంటూ దివ్య వెళ్ళిపోయింది అనుకో, ఆస్తితో పాటు యేసయ్య దూరం అయిపోతాడు. లేదు, ఇదే దివ్య మారు మనసు పొంది, ఇదే దివ్య పశ్చాత్తపడి, ఇదే దివ్య దేవుని కోసం ఒక్కసారి ఇదిగో దేవా నువ్వే కావాలి, అవన్నీ నాకు వద్దయ్య, కోట్లు వద్దయ్య అని చెప్పి యేసయ్య చెంగట్టుకుంటూ పట్టుకో, యేసయ్య చెంగట్టుకుంటూ పట్టుకో, ఇలా పట్టుకో, తిరుగు. యేసయ్య చెంగట్టుకుంటూ తిరుగుతూ ఉంటే అమౌంట్ తీసే యేసయ్య చెంగట్టుకుంటూ తిరుగుతూ ఉంటే, యేసయ్య చెంగట్టుకుంటూ యేసుతో తిరుగుతూ ఉంటే, యేసు వెనకాల నడుస్తూ ఉంటుంటే, జాగ్రత్తగా చూడాలి, యేసు వెనకాల నడుస్తుంటే ధనం అంటది, అయ్యో యేసుతో పాటు వెళ్ళిపోయావా, అయితే నన్ను కూడా యేసే సృష్టించాడు. దివ్య స్టాప్ నువ్వు ఆగు, నేను కూడా మీ వెనకాల వస్తాను, బయలుదేరు, నేను కూడా నిన్ను ఫాలో అవుతున్నాను. ఇదిగో యేసయ్య, దివ్య ఏమో యేసయ్యని ఫాలో అవుతుంది, దివ్య ఏమో ధనము ఫాలో అవుతుంది. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసుని ఎవరైతే ఫాలో అవుతారో వారిని ధనము ఫాలో అవుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? నువ్వు యేసయ్యని ఫాలో అవ్వకుండా ఆ డబ్బులు చూసినప్పుడు ప్రార్థన కట్టు, ఆ డబ్బులు చూసినప్పుడు వాక్యం కట్టు, ఆ డబ్బులు చూసినప్పుడు ఆదివారం సెలవు వస్తామండి, ఆదివారం ఇదే జరిగింది. అంటే డబ్బు ఎక్కువైపోతూ ఉంటుంటే దేవుడు పోతాడు. ఏం కొందాం, సినిమాకి వెళ్దామా, లక్కీకి వెళ్దామా, జ్యువెలరీ వచ్చిందంట, కొత్తగా జ్యువెలరీ వచ్చిందంట, చూసొద్దాం ఒకసారి. ఇదే జరిగింది, గత వారం ఇదే జరిగింది. అమెరికాలో కాలిఫోర్నియా నగరంలో ధనవంతులు మీట్ అయ్యారు. ప్రఖ్యాతి కలిసిన స్టార్స్ లాంటి వారు, పెద్ద వాళ్ళందరూ మీట్ అయ్యారు. మీట్ అయ్యి జరిగిన విషయం ఏంటో తెలుసా? వాళ్ళు చెప్పిన మాట్లాడి తెలుసా? ఒక్కొక్క ప్రసంగాలు చేస్తున్నారు. ఆ ప్రసంగానికి చప్పట్లు కొట్టేసి నవ్వుతుంటుంటే ఏమన్నారు తెలుసా? గాడ్లెస్ సిటీ, దేవుడు లేని నగరం, దేవుడు లేని ప్రాంతం ఇది, దేవుడికి కూడా ఈ నగరంలో అడుగు పెట్టే స్థానం లేదు అని చెప్పారు. స్థానం లేదు అని, దేవుడు లేడు నగరం అని, దేవుడికి కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని అన్నట్టుగా గర్వంగా మాట్లాడారు, గర్వంగా ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాలకి చప్పట్లు కొట్టేశారు, నవ్వేశారు, అల్లాకోలం అయిపోయి ఆఖరికి 48 గంటలు ముగిసింది. దేవుడు చూశాడు దృష్ట్యాన్ని. స్తోత్రం కలుగుగా. దేవుడు చూస్తాడు, దేవుడు చూసే దేవుడు ఏదైనా చూసి దానికి పనిష్మెంట్ ఇచ్చే దేవుడు చూశాడంతే. గాడ్లెస్ సిటీ అని చెప్పగానే దేవుడికి నొచ్చుకున్నాడు. అమెరికా సృష్టించింది, అమెరికా ప్రసరణ చేసింది నేను, భూమిని చేసింది నేను, సమస్తాన్ని ఇచ్చింది నేను, ప్రఖ్యాతి ఇచ్చింది నేను, అగ్రరాజ్యముగా నిలబెట్టింది నేను అని చెప్పి దేవుడు పొంగిపోతుంటుంటే ఇలా అన్నారు, దేవుడు లేని సిటీగా మార్చేశారు. 48 గంటలు ముగియగానే అగ్ని రాసుకుంది. అక్కడ ఏమైందో తెలియదు. అగ్ని చిన్న అగ్ని దగ్గర 35,000 ఎకరాలు కాలిపోయాయి. ఎన్ని ఎకరాలు? మనం సెంట్లో ఉన్నాం, సెంటున్నర 35,000 ఎకరాలు కాలిపోయింది. 13 లక్షల కోట్ల రూపాయలకి నష్టం కలిగింది. ఇంకా చెప్పాలంటే ఇంకా ఇప్పటికి కూడా ఆ అగ్ని ఆరలేదు. దేవుడు లేడు అన్నావా చచ్చిపోతావు, జాగ్రత్త, చచ్చిపోతావు. దేవుడు లేడు నా ఇంట్లో, దేవుడికి స్థానం లేదు నా ఇంట్లో, దేవుడికి నా కాలనీలో స్థానం లేదు, దేవుడికి మా ఇంట్లో ఉండే అర్హత లేదు అన్నావా
48 గంటల్లో కాలిఫోర్నియా నగరంలో ఉగ్రత వచ్చినట్లుగా నీ మీదకి నా మీదకి కూడా ఉగ్రత రాబోతుంది. కొంతమంది భక్తులు చెప్పారు, అప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతం, లోతు ఒకడే నీతిమంతుడు, లోతు ఒకడే నీతిమంతుడిగా ఉన్నాడు, లోతు ఒకడే దేవుడు తప్పించాడు. ఆ రోజు సొదొమ గొమొర్రా ప్రాంతం మీద దేవుని యొక్క వర్షం, ఏ వర్షం అంటే అగ్ని గంధకాలతో కూడిన వర్షం కురిపించాడు. ఈ రోజు కూడా అక్కడ గడ్డి కూడా మొలవదంటండి, గడ్డి కూడా మొలవదంట సొదొమ గొమొర్రా ప్రాంతంలో. అలాంటి సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఎప్పుడో జరిగిన సంఘటన ఈ రోజు అమెరికాలో కాలిఫోర్నియా ప్రాంతంలో జరిగిందండి. ఈరోజు జాగ్రత్త, మీరు దేవుడికి స్థానం లేదని చెప్పారా, మీ కుటుంబాలు, మీ వ్యాపారాలు, మీ చేతి పనులు పతనం అయిపోతాయి. నా స్థానం, నా వ్యాపారంలో యేసు ఉన్నాడని చెప్పండి, నా వ్యాపారంలో నా యేసు ఉన్నాడని చెప్పండి, నా జాబులో యేసు ఉన్నాడని చెప్పండి, నా పనిలో యేసు ఉన్నాడని చెప్పండి, నా ఇంట్లో యేసు తప్ప దేవుడికి చోటు లేదని చెప్పండి. నా ప్రాంతానికి, నా కాలనీకి, నా గ్రామానికి యేసు కావాలి. స్తోత్రం చెప్పండి. వాళ్ళ గర్వం ఏంటి? డబ్బు. వాళ్ళ గర్వం ఏంటి? అందాలు. వాళ్ళ గర్వం ఏంటి? ప్రఖ్యాతులు, పేరు ప్రఖ్యాతులు, రాజకీయ పదవులు. వాళ్ళు గర్వించారండి. అదే అమెరికాలో ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ గారు అధ్యక్షుడిగా. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఆయన. 20వ తారీఖుని. ఇంతకు ముందే జరిగిన విపత్తులు ఇవన్నీ చూసారా? నేను అంటాను, ఆయన భయపడుతున్నాడు కానీ వీళ్ళకి భయం లేదు. ఈరోజు నేను అంటాను, అధ్యక్షులు సైతం ఏ సేవకు వస్తున్నారు, నీకు నాకెందుకు అంత గర్వం? ధనాన్ని ఎందుకు పట్టుకుంటాం మనం? ధనాన్ని ఇచ్చిన యేసు తట్టు చూద్దాం. అందుకని ఇంకా మనం ముందుకెళ్తే కొన్ని విషయాలు త్వరగా మనం చూద్దాం. ఇంకేమంటాడు? ఒక మాటలు చెప్పాలంటే ద్వితీయోపదేశకాండం 8:12-14 వచ్చిన 12-14 వచ్చిన. ఈయన మనసు ఎలా అయిపోయి ఈరోజు మంచి ఇంట్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయ్యి, నీకు వెండి బంగారములు విస్తరించి నీ కొలినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి. అయ్యో, ఇప్పుడు అదే జరిగింది అమెరికాలో. మనసు ఏమైంది? మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చిపోయావు. దేవుని బిడ్డ, దేవుని మర్చిపోయావు. పరిగెత్తుతున్నావు లోకం వైపు. దేవుని మర్చిపోయావు. దేవుడు లేకుండా నువ్వేది చేయలేవు. దేవుడు లేకుండా నువ్వేది సాధించలేవు. దేవుడు లేకుండా నువ్వేది గెలవలేవు. ప్రభు చెప్తున్నాడు, దేవుడు ఉంటేనే నీకు సహాయం. అందుకని అంటున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, మీరు మీ మనసును మదించాయి. మంచి ఇల్లు కట్టుకున్నారు, పశువులు, వృద్ధులు అన్నీ అభివృద్ధి అవుతున్నాయి. నీ మనసు ఏమైపోయిందంటే గర్వంతో నిండిపోయింది, మదించిపోయింది. గర్వపు ఆలోచనలు నీకు వచ్చేసాయి. ఇప్పుడు దేవుణ్ణే మర్చిపోయారు. ఐగుప్తులోంచి విడిపించిన దేవుణ్ణి మర్చిపోయారు. చూసారు బిడ్డారా? కాబట్టి నేను అంటాను, దేవుణ్ణి మర్చిపోయి భక్తి చేసావా, నీ జీవితంలో ఇలువ ఉండదు. దేవుణ్ణి మర్చిపోయే భక్తి నువ్వు చేయకూడదు. అందుకని ఈరోజు వాక్యం చెప్తున్న మాట, దేవుణ్ణి మర్చిపోయే భక్తి నువ్వు చేస్తే అమెరికాలో కాలిఫోర్నియా దేశంలో జరిగిన రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో జరిగిన ఆ దుష్కర్షణే మనకి కలుగుతుంది. కలగాలని కాదు నా ప్రాయం, కలగబోతుంది. అలాంటివి మనం జాగ్రత్త పడతాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా చెప్తున్నాడు 49:6 కీర్తన 49:6. త్వరగా నేను ముగిస్తాను. త్వరగా తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారమును బట్టి ఊడుకున్న వారికి నేను ఎలా భయపడవలెను? చూసారు? అంటే ఆస్తి వారికి ప్రకారం అనుకుంటారు. ఆస్తి పాపం, ఆస్తి ప్రాపకం అనుకుంటారు. సామెతలు 10:15 కూడా చదవండి. 10:15 సామెతలు. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, అయితే ధనవంతుడు ఆస్తి అతనికి ఆశ్రయపట్టణముగా ఉండాలి. ఒకరోజు అది నశించిపోతుంది. యెషయా 60:21. త్వరగా
నీ జనులందరూ నీతిమంతులై ఉందురు. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు. నన్ను నేను మహిమపరచుకున్నట్లు నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి నేను చేసిన పనిగా ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకున్నారు. అంటే నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు. అంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసు? దేవుణ్ణి మహిమపరిచే బిడ్డగా ఉండాలి. అలా ఉన్నప్పుడే నీ కొమ్మ, నీ ఫలము, నీ అభివృద్ధి, నీ జీవితం ఫలిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. బిడ్డలా ఇంకా మనం ముందుకెళ్తే మార్కు 10:24-25 వచ్చినాడు చెప్పండి. శిష్యులు ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉంది. ఆయన మాటకు శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా నేను పిల్లలారా, ఆస్తియందు నమ్మకముంచువారు, తమ ఆస్తియందు నమ్మకముంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో నివసించుట కంటే ఒంటె సూది వెజ్జంలో దూరుట సులభము అంటున్నారు. ఈ మాటకి శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఇలాగైతే పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు అంటే, లేదు, ధనవంతులు దేవుడి కోసం ధనవంతులుగా మారాలి. ఆమేన్. ధనవంతులు అవ్వాలని ఆశ అనుకుంటే మనం దేవుడి కోసమే ఖర్చు పెట్టేవారిగా మారాలి. వాళ్ళే నుండి దేవుడి రాజ్యంలోకి వెళ్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు వెళ్తారు అంటే, ఆజ్ఞలని పాటించాడా యవనస్తుడు? నీ ఆస్తిని అమ్మి నాకు ఫాలో అన్నందుకు వాడికి వచ్చేసింది కోపం, శంక వచ్చేసింది. ఆ యవనస్తుడు వచ్చాడు, అన్ని చేస్తున్నావా? చేస్తున్నాను. అన్ని చేస్తున్నావా? చేస్తున్నాను. అయితే నీకు ఇంకా ఒకటి కొదువైంది అన్నాడు యేసు. ఏమన్నాడు? కొదువు. నీ ఆస్తి అమ్మి నన్ను వెంబడించాడు. అమ్మ బాబు, ఇది జరిగే పనే కాదు. పీచి స్తోత్రంగా తిరిగేసి ఇంకా ఇందాక చెప్పాను కదా బాబు, యేసు వద్దు, నాకు ధనమే కావాలనుకున్నాడు, పోయాడు. అప్పుడు చెప్తున్నాడు యేసయ్య, ఇలాగైతే ఎవరు వెళ్తారయ్యా? శిష్యులు అడుగుతున్నారు. ఇలా చెప్పుకుంటూ వస్తే అంటున్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ఉండు కంటే కదా, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము. మీరు ఎప్పుడు ఆలోచించారండి? మనం సూదిలో దారం ఎక్కించడమే పెద్ద కష్టం. స్తోత్రం కనుక 4 అద్దాలు పెట్టుకుంటాం సూదిలో దారం ఎక్కించడానికి. మరి ఆ సూది బెజ్జంలోంచి ఒంటి దొరుకుతుందంటే ఏంటి అంటే, దీనికి ఒక హిస్టరీ ఉంది. ఇశ్రాయేలు దేశంలో ఆ సూది బెజ్జంలో ఉన్న మార్గాలు ఉంటాయి. సూది బెజ్జంలాగా మార్గాలు ఉంటాయి. ఆ మార్గంలో ఒడ్డులు వెళ్తాయి. స్తోత్రం కనుక అందుకని దానితో పోల్చాడు దేవుడు. అంటే ఒంటిలైనా సూది బెజ్జంలోంచి వెళ్తాయి, కానీ ధనవంతుడు దేవుడి రాజ్యంలోకి రాలేడు. కాబట్టి ధనవంతులు అవ్వడానికి ఇష్టపడదాం, కానీ దేవుడి కోసం ఉందాం. ఆమేన్. ఓకేనా? ఇంకా మనం ముందుకెళ్తే అంటాడు, లోకసువార్త 12:20 లోకసువార్త 12:20 ఈ మాట చెప్పి చూస్తారు. అయితే దేవుడు ఎరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. అందరూ చెప్పండి, మీ పక్కన చెప్పండి, నువ్వు సిద్ధపరిచినవి. నువ్వు సిద్ధపరిచింది ఎవరికి అవుతాయి? ఎవరికి దొరుకుతాయి? హల్లెలూయా. కాబట్టి ఉన్నప్పుడే ప్రభు కోసం త్యాగం అవుతాం. యేసు కోసం ధనవంతులు అవుతాం. ఆమేన్. దేవుడి కోసం, దేవుడి పని కోసం ధనవంతులు అవుతాం. దేవుడి కోసం భారంగా అవుతాం. అక్కడ అంటాడు, ఎరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవని ఎవరి మగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతులు కాక, దేవుని ఎడల ధనవంతులు కాక సమకూర్చుకునేవాడు. అందరూ ఈ మాట 3 సార్లు చెప్పండి. బైబిల్ తీసి చదవండి. దేవుని ఎడల చదవండి, ధనవంతులు కాక అందరూ చెప్పండి. తనకొరకే సమకూర్చుకునేవాడు. ముందు పురుషులు చదవండి గట్టిగా. దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునుగా ఉండునని చెప్పాను. ఈసారి మీరు చదవండి. దేవుని ఎడల ధనవంతులు
ధనవంతులు కాక. అంటే ఇప్పుడు మనం దేంట్లో ధనవంతులు అవ్వాలి? దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి మనం గొప్పలు అవ్వాలి. మనం గొప్పగా ఉంచడం కోసమే ప్రభు వచ్చాడు. అందుకే కదా కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పాడు, నేను దరిద్రులు అవుతున్నానంటే మేము ధనవంతులుగా చేయడానికి వచ్చాను. ఆమేన్. ఆయన మనం ధనవంతులుగా అవ్వద్దని అనట్లేదు. మీరు మళ్ళీ నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారంట, తప్పుగా అర్థం చేసుకున్నారంట. ధనవంతులు అవుదాం, దేవుడిలో అవుదాం. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ధనవంతుడు, ఆ యవనస్తుడు విడిచిపెట్టే వచ్చే అనగానే వాడికి ఎక్కువ ఏది మక్కువగా ఉంది? ఏది ప్రీతిగా ఇష్టంగా అనిపించింది? ధనం. అదే స్థానంలో ఉన్నావుకో, ఓ నథింగ్ లార్డ్, అదేం నాకు అవసరం లేదు నాయన, అమ్మేమంటే ఇప్పుడు అమ్మేస్తాను చెప్పి మొత్తం అంతా అమ్మేసి పేదలకు ఇచ్చేటట్లుగా ఉండాలి. పేదలకు ఇచ్చేసేటట్లుగా ఉండి మనం యేసుతోనే వెంబడించదుము గాక. అలా ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. కాబట్టి అక్కడ ఆ మాట మరొకసారి విజయ్ చదువుతాడు కదా, చదువునా. దేవుని ఎడల ధనవంతులు కాక, దేవుని ఎడల ధనవంతులు కాక, తన కొరకే సమకూర్చుకునేవాడు, తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండరని చెప్పాను. ఇలాగే ఉంటాడు. ఎలా ఉంటాడు? ఎరివాడ. అందరూ అనే పక్కన స్తోత్రం కలిగి ఎరివాడ. ఈ రాత్రి ప్రభు ప్రాణం అడిగితే స్తోత్రం కలిగి. కాబట్టి జాగ్రత్తగా ప్రభు కోసం బతుకుతాం. అమెరికా కాలిఫోర్నియా నగరం గర్వించినట్లుగా గర్వించక, బాబు వీళ్ళంతా నీదేనాయన, ఇదంతా నీదేనాయన, ఈ బంగారం నీదేనాయన, ఏదో మేము వేసుకుంటాం కానీ ధరించుకుంటాం కానీ ఇది కాదయ్యా, నీవే నిజమైన బంగారం, నీవే మా ఆస్తి, నీవే మా సమృద్ధి, నీవే నా జీవితం ఆయన. నేను ధనాన్ని నమ్ముకోలేదయ్యా, మిమ్మల్ని నమ్ముకున్నామయ్యా అని మన హృదయాలతో చెప్తామా? హృదయాలతో చెప్తామా? అలాంటి కృప దేవుడు మీ అందరికీ ఇచ్చునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. వీలైతే మొక్కాలు వేయగలిగితే మొక్కాలు వేసి, అయ్యా నేను నీ కోసమే ధనవంతుడిగా మారుతానయ్యా, నీ కోసమే ధనవంతుడిగా